ప్రకారం 12 వ్యక్తికి పులిస్ స్టాప్ ప్రమాణం తాచుకయ్యా 12 ప్రమాణం తాకేసి ఎలక్షన్ నుంచి గ్యాట్గా ఓటు పెద్ద నిర్దేశించిన ప్రమాణం తాచింగా అరే అట్లా అయితే మా ఊర్లో పండుగ ఆళ్ళు ఒకటి వచ్చినాడు అదే ఒక నెత్తి పెట్టే బతుకున్నా వాడిని మా చెట్టు ఇల్లేమో తొడిసినాడు నేనేమో ఉండేది అట్లా మీరు పువ్వులు పురుగున్నా నేను నా తోడు చెట్టు పిల్లి కాలు పొంగ తరిగి వచ్చినా చెప్పడం మీద చెప్పలు ఊడిపడతాడు పొద్దున్నే కూర్చుంటే మా ఇంటికి చెట్టు పొంగడుతూ నేను ఎడుతున్నా హలో ప్రభు ఆశీర్వాదం చల్లగా వర్తిల్లురా. ఓ పాండా స్వామి మీ బిడ్డ పోపులు కానీ మీ చుట్టాలు అంటే రానిలే కాశీరామం కాదురా ఆశీర్వాదిస్తున్నాను. ఓ పాండా స్వామి పున్నమచ్చి పురుగులు పడతారు అదే అదే కాదురా నేను పిలిచి ఎంతసేపు అనేది ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చినావు? ఓ నోటే నాకు గౌరవయ్య ప్రమాణం తగ్గిన టకామని పిలిచి నేను ధనమంత్రి ప్రమాణం తగ్గి చాలా గౌరవయ్య నోటే నాకు నువ్వంటే నాకు చాలా గౌరవం అది సరే కానీ నేను పిలిచిన వెంటనే చాలా ఆరోగ్యంగా పరిగెడి వచ్చావు, చాలా సంతోషము. ఈ దినమున మన యొక్క గణనాభురి పట్టమున ప్రజలకు ఏమని సాధించాలో తెలుసునా? ఎత్తుకండి మా సాట్లో పరకలు అంతా నా గురించి ఏమని చెప్పాలో తెలుసునా? చెప్తున్నాను నేను. నువ్వా ఎవరు మా ఫ్రెండ్ అదే చెప్తున్నాను.
ఎక్కించాల్సిన మహాత్మా శబాష్ ప్రధాన అదను కాక ఈ దినమున మనం అతి శీఘ్రముగా మన యొక్క కొలువు కూటమి చేరవలను. అలాగే మహాత్మా ఏ విధంగా పోలు తెలుసునా? శుభా మన కొలువు కూటమున్న పోను నల తంబి రాదు ముల్పల్లెల గతరు చెందగా నల తంబి రాదు ముల్పల్లెల గతరు చెందగా నల తంబి ఎక్కడ మన యొక్క సింహాసనము ఇక్కడ పాములు ఉన్నాయి సౌమ్య నాడన్నా సింగారించండి మీ మోగాలు పోయా. పాములు ఉన్నాయి భద్రమ్మ. అవునా? కులవతులారా మయ్యున్నాడు, నా తమ్మి బాలుడు. మన యొక్క కులం చేరుకున్నాను కదా అదిలో కాక ఈ జన్మ మన యొక్క రాజ్యమున ప్రజల సమాచారం నడుతున్న ప్రజలు చక్కగా నడుపుము. అలాగే మహాత్మా మన ప్రజలందరూ చేనాది సమూహ పతులు క్షేమమే మన వృత్తి జనంలో క్షేమమ మన రాజ్యమంతయు క్షేమమా మంత్రి అదులుగాక మంత్రి శేఖర తెలుపుమా రాజక్షేమములు మంత్రి శేఖర తెలుపుమా
అవునా పన్నెండు వచ్చుడుగా మహాత్మ అది కాక నా యొక్క వృత్తాంతం నీకు తెలుసునా ప్రధాన? మాకేం తెలుసు మీరు చెప్తే మాకు తెలుసు. అలాగనైతే చెప్తున్నాను వినుము. అలాగే మహాత్మ నీవు వినవయ్యా ముఖ్యమంత్రి. నారుదైన మంత్రితనయ. అదే కనుమధురా పురమాది. ఆగమధురా పురమునేలే. మా తండ్రి పేరు రామలింగరాజు. మా తల్లి పేరు ఇంద్రవేణి. నీవు వినవయ్యా ముఖ్యమంత్రి. నారుదైన మంత్రితనయ. ప్రధాన మాది గణమధరాపురి పట్టణము. ఓ గణపతి పట్టణం. ఆ యొక్క గణమధరాపురి పట్టణమే ఆ. మా తండ్రి పేరు రామలింగ మహారాజు. ఓ లింగరాజు అదే మత్మకలు చెప్తే రామలింగ మహారాజు ఒకటి చెప్తే రామా నా లింగ రాజు. ఓ అయ్యా అయ్. రామలింగ మహారాజు. ఓ రామలింగ మహారాజు అదే రామలింగ మహారాజు. రామలింగ మహారాజు. ఓ లింగం కాదా? ఓ, రామలింగ మహారాజు. ఓ రామలింగ మహారాజు. అది మా తల్లి పేరు ఇంద్రవేణి. ఓ మీ తల్లి ముద్రవేణి. ముద్రవేణి. ఇంద్రవేణి. ఓ ఇంద్రవేణి. ఇంద్రాని ఎందుకు ఇచ్చినావు మీ ఊర్లో? ఏమి అది? దానధర్మ. అలనాడు దాన ధర్మాలు చేశారు కాబట్టి ఈనాడు వాళ్ళ పేర్లు చెప్పుకొని బతుకుతాం లేదు మేము. ఓహో అర్థమవుతుందా? అంతేకాదు ఏం అట్లా సరే అంతేకాదు ఇక్కడే చెప్తున్నాను. చెప్పండి మహాప్రభు. మీరు చెప్పండి మహాప్రభు. చెప్పండి చెప్పండి మహాప్రభు. ఆ ఇంద్రవేణి గర్భమున మొలవాలే. అయ్యా నా పేరు నలకంబిరాజు. మా చెల్లె పేరు నల్లకాంత. నీవు వింటివే ముఖ్యమంత్రి. ఆ యొక్క ఇంద్రవేణి గర్భమున ఎత్తు కొమ్మల వలె మేము ఇద్దరమే పుట్టినాం ప్రధాన. ఎద్దులకా మనుషుకోపులు నా మనుషులు పుడతారు కదా ఎద్దులేనా చూసారా? ఎద్దుకి కొమ్ములు ఎలా ఈడు జోడుగా ఉంటాయో ఆ విధంగా మేము ఇద్దరమే పుట్టిండేది ఏంటనేది. చక్కగా పుట్టినారు. ఎద్దుకంతా చక్కగా
ఉంటాయి కొమ్ములా అదే ఎత్తుకోమని ఏయ్, సగం అలా పుట్టినారు. కాదురా ఈడు జోడుగా ఇద్దరమే పుట్టాము అంటున్నా మీరు ఎవరో పుడితే ఏంద్రా? అదే స్వామి మీరు ఇప్పుడు అక్క పుట్టినా తోడ పుట్టినా తమ్ముడు పుట్టినారా మీరు ఎందుకే పుట్టినారు ఏయ్, ఈడు ఎవరెవరు పుట్టారో అని అడగాలి అదే అదే ఏం భయం? ఏయ్, ఆయన ఉంటేనే పోలీసులు అంటూ ఉంటారు. ఇప్పుడు నీ కలగటమన పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు కె వెంకటప్ప మరియు కె ముగిలమ్మ ఇరువురు ఆత్మశాంతి కోరి కూడా వారి కొడుకు ధనుంజయ కోడలు లక్ష్మి కూతుర్లు కాంతమ్మ జ్యోతమ్మ భూలక్ష్మి వాళ్ళ కుటుంబాలంతా కూడా కలిసి ఇరువురు ఆత్మ స్వర్గానికి వెళ్ళి స్వర్గప్రాప్తి లభించాలని కూడా 501 రూపాయల కార్యక్రమం సమర్పించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ లక్ష్మీదేవి ధనకనక వస్తువుల నుంచి ఎలవేస రక్షించగాక.